ఓం గం గం గణాధిపతి నమ. మిత్రులందరికీ ఒక శుభవార్త. ఎట్లా అంటే ఇది కాపరు, దీన్ని శుద్ధి చేస్తే ఈ రకంగా తయారైంది. ఇది గీత ఏమి లేదు, ఓన్లీ శుద్ధి చేసే అంతే. ఈ విధంగా శుద్ధి చేస్తే మనము వాడుకోవచ్చు దేనికైనా. అందుకు కాబట్టి ఇది శుద్ధి. ఈ శుద్ధి ఎలా చేశారు అని మీరు ప్రశ్నించవచ్చు, అది కూడా చెప్తున్నా. ఓన్లీ ఒక గాడిద గడ్డపాకులో చేశా. ఇది గాడిద గడ్డపాకు పసరు తీసుకొచ్చి ఆ పసరులో ఈ కాపర్ కరిగించి పోసి మొత్తము మూసలోనే కరిగించి అట్టనే బిట్టు వేసా. ఇలా వచ్చింది దాన్ని మనం ఇట్లా శుద్ధి చేసుకుంటే మనము వాడుకోవడానికి బాగుంటుంది. అందుకు కాబట్టి వైద్య విషయంలో కానీ వేరే పనుల మీద కానీ మంచి కానీ షుగర్ కానీ దేనికైనా శుద్ధి ముందు ఇంపార్టెంట్. ఈ శుద్ధి అనేది నీట్గా చేసుకోవాలి. బాగా మెత్తదనం ఉంటుంది, కొరికితే మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఓకేనా మిత్రులందరికీ? ఇలా చేసుకోండి, శుద్ధి బాగుంటుంది నీట్గా. అది మళ్ళీ ఇది గీత ఉందా లేదనుకో, గీత లేదు దీనికి, గీతలు ఇలా నేను ఓన్లీ శుద్ధి మాత్రమే చేశా. అంతేనా మిత్రులందరికీ? ఇది గాడిద గడపాకు గుర్తుపెట్టుకోండి. పసరు తీసి ఆ పసరులో కరిగించి పోసుకోవాలి. అలా పోసుకుంటే మీకు బాగా మంచిగా శుద్ధి అయింది మిత్రమా. ఓకేనా? ఆ విధంగా చేసుకోండి. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ.